విశాఖపట్నంలో గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఆ రకంగా పనిచేసే గిగ్ వర్కర్స్ అందరూ కూడా సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేయబోతా ఉన్నారు. ఎందుకు ఈ సమ్మె చేయవలసి వస్తుందంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇచ్చిన రేట్లు కంటే ఈరోజు తగ్గించారు. ఇక్కడ గత ముందు కిలోమీటర్ కనీసం 10 రూపాయల నుంచి 12 రూపాయలు ఇచ్చేవారు. ఆ రేట్లు ఇప్పుడు తగ్గించారు. ఎందుకు తగ్గించారని అడిగితే కొద్దిమందిని ఐడీలు ఆపేసే పని చేశారు, అంటే ఉద్యోగాల నుంచి తొలగించడం. ఇక్కడ ఆ రకంగా ఈరోజు గతంలో తొలగించిన వాళ్ళందరినీ విధుల్లో తీసుకోవాలని చెప్పేసి, నవంబర్లో ఇచ్చిన రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం. అలాగే గిగ్ అంటేనే నాకు ఇష్టం వచ్చేటప్పుడు పని చేయాలి లేదా మానేయాలి, అది కాకుండా ఇన్సెంటివ్ అని పెట్టి ఈరోజు తప్పనిసరిగా లంచ్ టైంలోను డిన్నర్ టైంలోను తప్పనిసరిగా పనిచేయాలని చెప్పేసి కండిషన్ పెట్టారు. ఇక్కడ ఆ రకంగా ఈరోజు కండిషన్ పెట్టొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి అటువంటి పీక్ కంపల్సరీ ఏదైతే ఉందో అది తీసేయాలి అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పేసి ఇప్పటికే లేబర్ కమిషనర్ గారి, కలెక్టర్ గారి దగ్గర మీటింగులు జరిగితే ఆ మీటింగులు కనీసం ఈరోజు స్విగ్గీ వాళ్ళు కానీ జొమాటో వాళ్ళు కానీ వచ్చి పరిష్కారం చేయలేదు. అందుకని చెప్పేసి రేపు 20వ తారీఖు నుంచి ఇదేదో విశాఖపట్నం బంద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిగ్ వర్కర్స్ బంద్ చేయబోతా ఉన్నారు. ఈ బంద్లో రైడర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.